నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్లీబాయ్తో గోల్ గోలా. ఈరోజు నా గోల్ ఏంటి అనుకుంటున్నారా? ఏ లేదండి, జస్ట్ అలా గోవాకి వెళ్దాం అనుకున్నాను. ట్రైన్ ఎక్కాను, ఎక్కిన వెంటనే అన్నీ కనిపించాడు. పల్లి అంటూ ఓ పల్లి పొట్ల లోపలేసి అలా నడుచుకుంటూ వస్తున్నాను. ఈ లోపు గ్రైండర్ కనిపించింది. చూస్తే అబ్బాబ్బా ఏం గ్రైండర్ భయ్యా. అది చూస్తుండగానే మన రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చింది. ఓ ఆటో చూడండి భయ్యా, ఫుల్ ఫ్లోటింగ్. ఒక్కసారి చూడండి, కంప్లీట్ ఫ్లోటింగ్తో అబ్బాబ్బా అదిరిపోయినట్టుంది. అది ఇలా చూస్తున్నానో లేదో, క్లైమేట్ చేంజ్, ఫుల్ రెయిన్ స్టార్ట్. ఇంకా రెయిన్ నుండి భయ ఒక టన్నెల్ వచ్చింది. చూస్తే స్వర్గం అని అనాలి. ఒక్కసారి చూడండి భయ్య, ఆ క్లైమేట్ నార్మల్గా లేదు భయ్య. క్లైమేట్ మాత్రం చాలా రొమాంటిక్గా, చాలా 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 బాగుంది. అది చూస్తుండగానే ఒక్క షాట్ తీశాను భయ్య, మౌంటైన్స్ విత్ ట్రైన్. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు చూడండి ఒకసారి ఎలా ఉంది. నా భూతో నా భవిష్యత్ అలా ఉంది కదా, నాకు కూడా అలా అనిపించింది. కానీ మనం మార్నింగ్ నుండి వెయిట్ చేస్తుంది దూద్సాగర్ వాటర్ ఫాల్. ఒక్కసారి చూడు భయ్య, ఈ షార్ట్ తీయడానికైతే లైను. అబ్బాబ్బాబ్బా నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే నాకు మళ్ళీ చూడాలనిపించింది. నేను మళ్ళీ ఇంకొక లాంగ్ షాట్ తీశాను. చాలా కష్టపడ్డాను భయ్య ఈ షార్ట్ తీయడానికి మాత్రం. ఇది చూస్తాను కానీ మనకు స్లోగా గోవా వైపు స్టార్ట్ అయిపోయింది. మనకు గోవా అంటేనే కోకోనట్ ట్రీస్, అందుకనే మళ్ళీ ఇంకొక షాట్ కూడా తీశాను. ట్రైన్ నుండి షార్ట్ తీసేటప్పుడు గోవా ట్రీస్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇది తీస్తుండగానే మనం కూడా నాన్ వెజ్ అన్న ఫ్యాన్సే కదా మరి, ఆటగాడు కొంచెం పులిహోర కలపడానికి ట్రై చేసాం. బాగానే వర్కౌట్ అయింది అనుకోండి. అండ్ ఇంతలోనే మనం వాస్కోడిగామా వచ్చి అంత వస్తుందియా ఇలా అలా ఉండదు మరి మనతోటి జంప్ చేయరా. అది ఇప్పుడు ఉంటుంది 3 days మీకు వ్లాగ్స్ తగ్గేది లేదు. దీనవ్వా వాస్కోడిగామా వస్తున్నాను, కాసుకో బాబా.